మనకు అదే విధంగా కనపడుతోందన్నమాట. రైట్. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు. సార్, ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్దాం. రజనీ గారు, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద, మొదటి సంతకం మెగా డిఎస్సి, ఈ రెండు కొంత ప్రొయాక్టివ్ అంశాలు తెలుగుదేశం అధినేత తీసుకున్నారు ఈ మొత్తం ఎన్నికల ప్రచార ప్రక్రియలో అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలినవన్నీ జనాకర్షక పథకాలు అయినప్పటికీ జనానికి నిజంగా ఉపయోగపడే రెండు అంశాల మీద అయితే ఆయన చాలా బలంగా నిలబడ్డారు. మెసేజ్ని చాలా బలంగా పెనట్రేట్ చేయగలిగారు ఓటర్స్ మధ్యకి అని చెప్పి ఒక అభిప్రాయం అండి. మీరేమంటారు? సార్, ముఖ్యంగా నిరుద్యోగులు, రైతులు, మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈ నలుగురి మీదే ఎలక్షన్ జరిగిపోతూ ఉంటుందండి. అంటే మహిళని బట్టే ఇంట్లో మగవాడి నిర్ణయం కూడా మారిపోతుందేమో, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడ రైతులకి భయం పట్టుకుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల. మెగా డిఎస్సి లేక నిరుద్యోగులందరూ ఒక్కటైపోయారు. సో కేసీఆర్ నిన్ను గద్దెదించింది అందుకే అంటూ ఒక నిరుద్యోగి మాట్లాడిన వీడియో కూడా సెన్సేషనల్ అయింది. సో ఈ మాదిరిగా జరుగుతున్నప్పుడు 6100 పోస్టులు రిలీజ్ చేయడం కానీ, అంటే చాలా వరకు ఏంటంటేనండి వయసు దాటిపోయిందండి అనవసరంగా చాలా మందికి కూడా. ఈ 5 సంవత్సరాల్లో డిఎస్సి రిలీజ్ చేయకపోబట్టి పాపం వాళ్ళకి ఒక 2 ఏళ్ళు వయసు పెంచినా కూడా మంచిదే, అది ఇంకా కూడా గవర్నమెంట్కి ఓట్ బ్యాంకింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అడ్వకేట్లు యూనిఫామ్ వేసుకోకుండా కోర్టు బయట ధర్నాలు చేసిన రోజులు ఎక్కువ. అంటే మీ ఎవ్వరికి తెలియని విషయం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభావం ఎంత ఉంటుంది అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీకు ఎక్కడైనా భూములు ఉన్నా, ఎక్కడైనా ఇళ్ళున్నా ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకుంటే అక్కడ మీ పేరు లేదండి. ఇప్పటికి దగ్గర 2500 మంది చెక్ చేసుకున్నారట. దాంట్లో మాకు తెలిసిన వాళ్ళే ఒక 50 మంది రికార్డులో పేరు మారిపోయింది అంటే, అరే భూమి మీద మీరే ఉన్నారు, రికార్డులో పేరు మారినా కంగారు పడక్కర్లేదు అంటే అది ఒకప్పుడు. ఇప్పుడు రికార్డులో పేరు మారిపోతే మీరు కంగారు పడండి, అదే అయిపోయింది ఇక లక్ష్యం అంటూ. ఈరోజు భూమి మీద పొలం చేసుకుంటున్నాడు, రికార్డులో పక్కోడి పొలం వచ్చేసింది, సర్వే నెంబర్ పొరపాటున తప్పు పడింది అంటాడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే, ఏది అడ్వకేట్ని తీసుకొని వెళ్తే. అదే సింగిల్గా వెళ్ళాడు అనుకోండి, ఏమయ్యా ఇది నుండి కోర్టులో చూసుకోండి, మాకేం తెలుసు, మీ తాతల నుంచి వచ్చిన ఆస్తి కదా అనే ఒక డిస్కషన్ ఉంది. మొన్న ఈ మధ్య కూడా రికార్డులో మారిపోతే నేనే స్వయంగా వెళ్ళి అడిగిన రోజులు ఉన్నాయండి. అడిగితే అసైన్డ్ భూములు సర్వసాధారణంగా తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి కొడుక్కి అట్లా వంశపారంపర్యంగా వెళ్తుంది. కానీ అది కూడా ఇంకొకటికి అమ్మేసినట్టుందంట. అతను ఇంకొకటికి అమ్మాడండి, నన్నేం చేయమంటారు అంటాడు ఎంఆర్ఓ. అవునా అండి, అలా ఎలా చేస్తారు, అసైన్డ్ భూమి కదా, సో వీళ్ళబ్బా ఇద్దరు ఒకటి కాదు కదా అంటూ మాట్లాడాల్సిన తరుణం వచ్చేసింది, గొడవలు పెరిగిపోయినాయి. సో ఇవే కాకుండా 2 సంవత్సరాలు మీ భూమి మీ పేరుతో ఉందా లేదా మీరు చెక్ చేసుకోలేకపోతే ఆ భూమి ఎవరి పేరైతే ఎక్కించుకున్నారో వాళ్ళ భూమి. ఈ మధ్యలో రీసర్వే ఒకటి పెట్టారండి, అంటే ఓనర్లు ఎక్కడున్నారో తెలుసుకుంటున్నారేమో అని అంటూ ఏదైతే విలేజ్లో పల్లెటూర్లలో చాలా భయపడిపోయారు. మీరు ఇందాక చెప్తున్నట్టుగా ధరణి పోర్టల్ కేసీఆర్ అంతిమానికి మొట్టమొదటి మెట్టు అదే అయిందన్నట్టుగా ఈరోజు రీసర్వే అనగానే ఓనర్లు హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు అంటూ సర్వే జరుగుతున్న టైంలో ఇప్పుడు రికార్డులో పేర్లు గల్లంత అయిపోయింది. ఈ ఎలక్షన్కి 100 రోజుల ముందే జరిగిపోతుంది. సో చాలామంది భూములు కొనుక్కునే వాళ్ళు కూడానండి ఒక 100 రోజులు ఆగుదాంలే, ఒక నెల 2 నెలలు ఆగుదాంలే, ఎలక్షన్ అయిపోయి కొనుక్కుందాం అన్నారు. అదేంటి సార్ అంటే ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ రావు మేడం, ప్రభుత్వం మారిపోతుంది కదా అప్పుడు కొనుక్కుంటాంలే అంటూ రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా కలెక్ట్ కాని పరిస్థితి. అంటే ప్రభుత్వం మారాలి అని దృఢమైన నమ్మకంతో ఉన్నారు ప్రతి ఒక్కరు, లేకపోతే వారికి రక్షణ లేదు ఇప్పటి వరకు. ఇకపై వారి భూమికి కూడా రక్షణ ఉండదండి. ఎందుకంటే మా నాన్నగారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని చాలా భద్రంగా బీరువాలో లాకర్లో పెడతారు. అదేంటో కాగితాలకి ఎందుకు నాన్న అంత భద్రత అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవి ఎవరి దగ్గర ఉంటే వాళ్లే ఓనర్ అని. ఈరోజు విచ్చలవిడిగా ప్రతి ఒక్కరి దగ్గర జిరాక్స్ ఉంటే ఎవరు ఓనరో ఎలా తెలుస్తుందండి? సో ఇటువంటి అప్పుడు ఇదంతా గవర్నమెంట్ పడిపోవడానికి పునాదని తెలుసుకున్న గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా వితండవాదం చేస్తున్నారు అంటే, ఒక పని చేస్తే ప్రజలు అట్రాక్ట్ అవుతారంటే చేయొచ్చు, కానీ ఇక్కడ ప్రజలు వ్యతిరేకత అవుతారన్నా సరే ఆయన ఎందుకు అంత మూర్ఖత్వంగా చేస్తున్నారు? నిజంగా టీడీపీ ఒక స్లోగన్ ఉంటుంది, సైకో పోవాలి సైకిల్ రావాలన్నట్టుగా, అంత సైకోలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనేది ఈ రోజుకి అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఈరోజు 2 సంతకాల్లో చాలా మంచి పనులు, ప్రజలను అట్రాక్ట్ చేసే పనులు, కానీ వీరెందుకు చేయట్లేదు అంటే వీళ్ళు ఓడిపోదామని ఫిక్స్ అయిపోయారా, వెళ్ళిపోయే ముందు చిందర వందర చేసేస్తున్నారా, ఎవరు ఓనర్లో ఎవరు క్లీనర్లో అర్థం కాని పరిస్థితిలో
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసి ఇక ప్రత్యేక దీవికి వెళ్ళిపోతారా అనే ఒక అనుమానంతో ఉన్నారండి రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఇది చాలా ఎఫెక్ట్, ముఖ్యంగా న్యాయం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు అంశాలు తీసుకొని మాట్లాడటం అనేది ఏమన్నా కూటమి వైపు టర్న్ అవటానికి, ఓటింగ్ మరింత టర్న్ అవటానికి, ఆల్రెడీ టర్న్ అయింది, మరింత టర్న్ అవటానికి అవకాశం ఉందా? కూటమి వైపు టర్న్ అవడమే కాకుండా ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే, ఎవరైనా రిజిస్ట్రేషన్కి వెళ్తే వాళ్ళు అంటున్నారు ఒక్క నెల 2 నెలలు ఆగండి ప్రభుత్వం మారిపోతుంది. అంటే ప్రభుత్వం మారాలి అని ప్రజలు దృఢమైన సంకల్పంతో ఉన్నారు. వైసీపీలో ఉండే స్థలాలకు సంబంధించిన ఓనర్లు సైతం ఇట్లయితే ఎట్లా సార్, ఇట్లా చేస్తాడు మా నాయకుడు, అసలు బజార్లో పోతుంటే ముఖం మీద ఊస్తున్నారు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వడంట, ఎక్కడైనా విడ్డూరం ఉందా? ఇక ఆంధ్రాలో భూములు కొనుక్కోవడం ఆపేసి మేము ఖమ్మం బోర్డర్లోనో, తెలంగాణలోనో, అక్కడెక్కడో చెన్నైలోనో అక్కడ కొనుక్కుంటాం, ఇట్లయితే ఎవరు ఓనర్ అర్థం కావట్లేదు, అందరికాడ జిరాక్సే ఉన్నాయి అనే పరిస్థితికి వైసీపీ దృఢమైన కార్యకర్తలు వచ్చేసారండి. ఎందుకంటే చాలా వరకు రిజిస్ట్రేషన్ భూముల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లు అమ్మేది వాళ్ళే, వైసీపీ వాళ్ళే. ఎవరు కొనేవాళ్ళు లేకపోతుంటే వాళ్ళ వ్యాపారం పోయింది. ఎందుకంటే వాళ్ళు కబ్జాలు చేసిన భూములు అమ్మడానికి కానీ, మీడియేటర్లు కానీ, బ్రోకర్ కానీ సగం వృత్తి వాళ్ళదే. దాని మీద రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్న వైసీపీ కార్యకర్తలకి వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడు. సర్పంచులు నిన్న రోజు ఏదైతే భారతమ్మ గారిని నిలదీసింది ఎందుకు, అసలు జనాలు ఊస్తున్నారు సార్, ఎక్కడ చూడు అదే ఫోటో ఫోటో ఫోటో, ఎటు చూసినా జగనన్న. కనీసం పిల్లలు తినే పప్పు చెక్కల మీద కూడా జగనన్న ఫోటోని, కోడిగుడ్ల మీద కూడా జగనన్న ముద్రే. అవి ఉడికేటప్పుడు ఆ ముద్ర పోతుందా లేదా కడగలేక చచ్చిపోతున్నారు జనాలు. బిడ్డలకు పెట్టే వాటిల్లో కూడా దస్తావేజుల్లో ఆయన ఫోటో ఉంటే రేపు ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు. మరి ఆ టైంలో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పుకోవడానిక? వాళ్ళ నాన్నకు లేనటువంటి మహోన్నత ఆలోచనలన్నీ ఈయనకే వస్తాయి. సో దయచేసి సగం ఆల్రెడీ కూటమికి టర్న్ అయిపోయారు. ఇప్పుడు వైసీపీలో కీలక నేతలు కూటమికి టర్న్ అవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంతకం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళ నోటికాడ కూడు లాగేసిన పరిస్థితి అయింది. సో దీనివల్ల రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, లేకపోతే ప్రజలకి రిజిస్ట్రేషన్ ఫీజులు ఆగిపోతే మొత్తం అష్టదిగ్బంధనం అయిపోయిందండి. సో కూటమి తెలుగుదేశం నాయకులు శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం. శ్రీనివాస్ చౌదరి గారు, ముందుగా తెలుగుదేశం పార్టీకి శుభాకాంక్షలు చెప్పాలండి.